భారత్ బంగ్లాదేశ్ మధ్య ఈ రోజు నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇటీవల ముగిసిన 2 టెస్టుల సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. ఇదే ఉత్సాహంతో ఈ రోజు నుంచి 3 టీ20ల సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని సూర్యసేన భావిస్తుంది. మరోవైపు ఊహించని రీతిలో చేపాక్ కాన్పూర్ టెస్టులో ఓడిపోయిన బంగ్లాదేశ్ కనీసం ఈ టీ20 సిరీస్ లోనైనా సత్తా చాటాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే మొదటి టీ20 ఆసక్తికరంగా జరగనుంది. ఇక ఈ రోజు జరగబోయే తొలి టీ20 మ్యాచ్ గ్వాలియర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. భారత్ బంగ్లా మధ్య ఇప్పటి వరకు 14 టీ20 మ్యాచ్లు జరిగాయి. ఇందులో భారత జట్టు 13 మ్యాచ్లో విజయం సాధించగా బంగ్లాదేశ్ కేవలం ఒకే ఒక మ్యాచ్ లో గెలిచింది. దీన్ని బట్టి రెండు జట్లలో ఫేవరెట్ జట్టు ఏదో తేలిపోయింది. అలాగే ఈ తొలి టీ20 మ్యాచ్ లో తొలిసారి మయాంక్ యాదవ్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయం మ్యాచ్ కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అలాగే ఓపెనింగ్ జోడీ విషయాన్ని కూడా చెప్పేశాడు. ప్రస్తుతం టీమిండియాలో యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఒక్కడే రెగ్యులర్ ఓపెనర్ గా ఉన్నాడు. రోహిత్ శర్మ ఇప్పటికే టీ20 నుంచి తప్పుకున్నాడు. ఇక శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ ఈ టీ20 సిరీస్ నుంచి రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో బంగ్లాదేశ్ తో సిరీస్ ఓపెనర్లు గా ఎవరుంటారనే టెన్షన్ పై సూర్య స్పందించాడు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్లు గా ఉంటారని సూర్య కన్ఫర్మ్ చేశాడు. అలాగే యంగ్ సెన్సేషన్ పేసర్ మయాంక్ యాదవ్ పై సూర్య స్పందించాడు. మయాంక్ యాదవ్ ఓ ఎక్స్పెక్టర్ ప్లేయర్. అతనుకున్న అదనపు పేసు టీం కు ఎంతో ఉపయోగపడనుంది. ఐపీఎల్ అతని బౌలింగ్ సామర్థ్యాన్ని మేము చూశాం. ఖచ్చితత్వమైన లెంత్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించగలడని ఇందుకు నేను భావిస్తున్నా అంటూ సూర్య తెలిపాడు. ఇక సూర్య మాటలను బట్టి చూస్తుంటే ఈ రోజు తొలి టీ20లో మయాంక్ యాదవ్ కు చోటు కన్ఫర్మ్ గా తేలిపోయింది. ఇక పిచ్చి విషయానికి వస్తే బ్యాటింగ్ కు అనుకూలంగా ఉందని చెప్పగలను. ఇక ప్రత్యర్థి ఎవరన్నది అనవసరం. గెలిపే లక్ష్యంగా ప్రణాళికలతో ముందుకెళ్తామని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.